మన లేఖన భాగాన్ని చదివే ముందుగా మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. అశ్రేష్టంబౌం గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది, సుఖాదు కంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, అశ్రేష్టంబౌం గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది, సుఖాదు కంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 4 నుంచి 6 ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అది నీ ఎదురున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇప్పటికే మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అననీయ సప్పీరాలు ఎందుకు ఈ రీతిగా వారు మరి ఇలాగ అవ్వడానికి గల కారణం ఏంటి? వారు ఎందుకు సాతాను వీరి యొక్క హృదయాన్ని ప్రేరేపించింది? ఎందుకు సాతానికి వీరు చోటిచ్చారు? లేక వీరెంతో మంచి విశ్వాసులు అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాగ జరిగింది అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటాను. ఏంటంటే, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం సులభమేమో కానీ దాన్ని కొనసాగించడం చాలా కష్టం. చాలామంది అనుకుంటారు, ఏముందండి యేసుప్రభువుని నమ్ముకుంటే చాలా సుఖమైన జీవితం. నిజమే, సుఖంగా బ్రతకొచ్చు. కానీ ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించినప్పుడు మాత్రమే మన సుఖం అనేది కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించలేనప్పుడు మనకు సుఖం అనేది కలగదు. అందుకే దేవుడు అంటాడు, ఉదయకాల సమయంలో మీ కుటుంబముగా బైబిల్ చదువుతున్నప్పుడు నిర్గమాకాండం 23వ అధ్యాయంలో అదే చెప్పాడు. మీరు నా మాట శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించిన నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడిచిన ఎడల మిమ్మల్ని నేను క్రమక్రమముగా అభివృద్ధి చేసి మీ శత్రువులను వెళ్ళగొట్టి మిమ్మల్ని ఎప్పటికీ స్థిరముగా నిలిచేలాగా నేను చేస్తాను. ఒకవేళ మీరు నా ఆజ్ఞలను అనుసరించకుండా నాకు వ్యతిరేకంగా కానీ మీరు చేస్తే నేను నిజముగా నేను ఏ మేలైతే చేస్తాను అని చెప్పానో దానికి ప్రతిగా నేను మీకు కీడునే చేయగలుగుతాను. కారణం ఏంటంటే, ఎవరు చేసిన దానికి వారు అనుభవించవలసిందే అని. కాబట్టి రాత్రికాల సమయంలో కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలన్నమాట. అందుకనే మరి ఏదైనా మనం ప్రారంభించామంటే ప్రారంభించడం సులభమే కానీ దాన్ని ముగించడమే చాలా కష్టం అన్నమాట. కాబట్టి యేసుప్రభువుని అంగీకరించిన నా జీవితంలో కూడా యేసుప్రభువుని అంగీకరించడం సులభం, కానీ అందులో కొనసాగడం మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఈనాడు మనం పడుతూ లెగుస్తూ ఉండగలమా ఉండలేమా అనే విషయాల్ని ఎన్నోసార్లు మనము మరి ఆలోచిస్తూ అనేక సార్లు తప్పుపోతున్న పరిస్థితులు కలిగిన వారు. అందుకనే అననీయ సప్పీరాలు వీళ్ళిద్దరూ క్రైస్తవ జీవితాన్ని ఆరంభించడం చాలా సులభముగా ఆరంభించారు. కానీ కొనసాగించేటప్పటికే వీరి జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలలో
వీరు ఎప్పుడు కూడా చిక్కబడకూడదు, దాని నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే లోకము సులువుగా చిక్కులు పెట్టేదన్నమాట మనల్ని. ఎలాగైనా క్రీస్తు యొక్క సరళత నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని దూరము చేయాలనే సాతానుడి యొక్క ప్రయత్నం. ఎట్లయినను సరే మనం క్రీస్తు యొక్క సరళత నుండి దూరము కాకుండా ఆయనకి మనం సమీపస్తులుగా ఉండడమే ఇది మన యొక్క తీర్మానము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అననీయ సపీరాల యొక్క జీవితంలో ఏంటి మరలా వీరి జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు. అందుకనే మరి నేను ఉదయకాల సమయంలో మరలా ప్రభు దగ్గర నేను కనిపెడుతూ వస్తే ఈ మాట మరలా నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. మీకు ఆ మాటను చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం అండి. 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతువని వానితో చెప్పాను. నాకు ప్రభువుని అడిగిన, ప్రభు ఏం చెప్పాలి అంటే ఇక్కడ మరలా నాకు దేవుడు ఈ మాట గుర్తు చేశాడు. ఏంటంటే ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అంటే గత 3వ వచనంలో మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని జ్ఞాపకం చేస్తామంటే సాతాను ఎందుకు చూసారా, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. హృదయాన్ని ప్రేరేపించడం వేరు, ఉద్దేశించడం వేరు. ఉద్దేశానికి ప్రేరేపణకి ఏమైనా తేడా ఉందంటారా? ప్రేరేపణకి ఉద్దేశానికి తేడా ఏమైనా ఉందా? ఉందట. ప్రేరేపణ అంటే మళ్ళీ ఫోర్స్ చేయడం. సరే, ప్రేరేపణ అది ప్రేరేపించడం అన్నమాట, పాపం చేయడానికి ప్రేరేపించడం. ఉద్దేశించడం అంటే ఆలోచించడం. చూసారా, రెండు ఒకటే. అంటే ప్రేరేపించడం వేరు, ఉద్దేశించడం వేరు. అందుకనే ఇక్కడ 2 మాటలు ఉన్నదా నన్ను ప్రభా ఇంతకు ముందే కదా హృదయంలో ఎందుకు ఉద్దేశించుకున్నావు అంటే ఎందుకు ఆలోచించుకున్నావు, లేక ఎందుకు ప్రేరేపించింది, సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించగల కారణం ఏంటి, ఎప్పుడు సాతాను ఒక మానవుడిని ప్రేరేపించగలుగుతుంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడేం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు, నీ హృదయంలో ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది నీకు. ఆలోచన నిజంగా దేవుడు మానవుని యొక్క హృదయాలోచనలు ఎరిగినవాడు. మానవుడు చాలా రకాలుగా ఆలోచించేవాడు. అందుకని అంటాడు నరుని యొక్క ఆలోచన అనేది అది ఎవ్వరికీ తెలియదండి, వారికి తప్ప, ఇక దేవుడికి తప్ప. అందుకని మానవుని యొక్క హృదయాలోచన ఎరిగినవాడు దేవుడు. మనకు తలంపు పుట్టక మునిపే మన తలంపును గ్రహించగలిగినవాడు. అందుకని ఆదికాండము 5వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశారు. క్షమించండి, 6వ అధ్యాయమా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం అండి. 6:5 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము పడి తన హృదయములో నొచ్చుకొనెను. సరే, నరుని యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అందుకనే ఈ రాత్రి దేవుడు అండి ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు, ఎందుకు ఇలాగ నువ్వు ఆలోచించావు. అననీయ, నీ భూమి అమ్మినప్పుడు అది నీదే కదా, అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీ వశమై ఉంది కదా, ఎందుకు నీ హృదయంలో నువ్వు ఇలాగా ఆలోచించావు, ఎందుకు నువ్వు నీ హృదయంలో ఇలాగ ఉద్దేశించుకున్నావు, ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది. సరే, దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువుని ఎరిగిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా ఇలాంటి ఆలోచన అనేది దేవుని ప్రజలకు రావడం అనేది అది దేవునికి ఇష్టం లేదండి. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే ఎందుకు నీ హృదయంలో ఇలాగ ఆలోచించుకుంటున్నావు, కాబట్టి ఎందుకు ఉద్దేశించుకొని చుంటున్నావు, ఎలాంటి విషయాల గురించి ఉద్దేశిస్తున్నాం,
మనం ఎలాంటి విషయాల గురించి ఉద్దేశించాలి? ఎందుకంటే నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేవి, ఉద్దేశములు అనేవి అనేకమైన పడుతూ ఉంటాయన్నమాట. అందుకని అంటాడు, నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకంగా రావచ్చు, కానీ చివరికి దేవుని యొక్క తీర్మానమే స్థిరమవుతుంది అంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? ఎందుకు నీ హృదయంలో ఎలాంటి విషయాలు ఉద్దేశిస్తున్నావు? చాలాసార్లు మంచిని ఆలోచించవలసిన వారికి ఉంటున్నాం, మనము చెడునే ఆలోచించే వారికి ఉంటున్నాం. మన హృదయంలో ఇలాంటి ఆలోచన అనేది మన హృదయంలో కలుగుతుంది. అందుకనే రక్షించబడ్డాం, దేవుని పిల్లలుగా చేయబడ్డాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నాం, దేవుని కానుకలు ఇస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం మనం. కానీ మన హృదయ ఉద్దేశములు ఎలాగున్నాయి? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయాలోచన ఎలాగుంది? ఒక్కసారి మరలా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఈ రాత్రి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మన దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలా. ఎప్పుడైతే యేసు ప్రభువారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకోగలుగుతామో ఆ రోజు నుంచి మన ఆలోచన తీరే మారిపోతుంది. అందుకని రక్షించబడిన వారి ఆలోచన వేరు, రక్షించబడలేని వారి యొక్క ఆలోచన వేరు. రక్షించబడిన వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మేలైనదే ఆలోచిస్తారే తప్ప కీడైన దానిని ఆలోచించరు. అంటే దేవుణ్ణి బాధ పెట్టేది ఆలోచించరు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేలాగే వీరు ఆలోచించగలుగుతారు. రక్షించబడిన వారి యొక్క ప్రతి ఆలోచన కూడా ఇలాంటిది. అందుకనే ఆయన అంటాడు, నీవు నా హృదయంలో ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిన దేవుడివి అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన హృదయాలోచన అనేది చాలా ప్రాముఖ్యమైందన్నమాట. మన హృదయంలో ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాం? మంచా, చెడా? అననీయ యొక్క జీవితంలో జరిగింది ఏంటి అంటే, మంచిని ఆలోచించవలసిన వీరు చెడును ఆలోచించారు. వీళ్ళ పైకి రక్షించబడిన వారు, దేవుని బిడ్డలుగా చేయబడిన వారు, యేసు ప్రభువారి యొక్క శిష్యులుగా చేర్చబడిన వారు, వీళ్ళకి వచ్చిన తీర్మానం, ఆలోచన కూడా మంచిదే. వారు ఆస్తిని అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టాలనుకున్నవారు. ఈ అన్ని మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్క చెడు ఆలోచన చూడండి, తన జీవితాన్నే మార్చేసింది. అందుకనే లోకంలో చెప్తూ ఉంటారు ఏంటంటే, కొండెడు పాలులో ఒక విషము చొక్కేసినంట, కడవడ పాలులో ఒక విషం చొక్కేసిన పాలన్నీ కూడా విషముగానే మారిపోతాయట. నీ హృదయంలో ఇంతవరకు ఎన్ని మంచి చేసినా ఒక్క చెడు పని చేయడం వల్ల ఈ మంచి అంతా విషముగా మారిపోతుంది. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మరి ముఖ్యంగా చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఎందుకంటే మన హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన కానీ, చెడు ఉద్దేశము కానీ మన హృదయంలోనికి రాకున్నట్లుగా మనం చూసుకోవాలి. ఎందుకు రాకూడదు అంటే, అది కానీ మన హృదయంలోకి వచ్చింది అంటే తప్పక మానవుడు దానికి బానిస అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మన హృదయంలోకి రాకూడదు. పాప సంబంధమైన ఆలోచన అనేది మన హృదయంలోకి రాకూడదు. అలాగే వస్తే మనం దేవునికి దూరం అయిపోతాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ మనలను బలపరచు ఆయన చూడండి 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. అంటే ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటి అంటే, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించబడినట్లుగాను. యేసుప్రభువారు మన హృదయంలో ఎప్పుడు ఉంటాడు, ఎలాగ ఉంటాడంటే విశ్వాసము ద్వారా. దేవుడు ఎవరితో ఉంటాడంటే విశ్వాసులతో ఉండేవాడు.
నమ్మకము కలిగిన వారితో దేవుడు ఉంటాడే తప్ప నమ్మకము లేని వారితో దేవుడు ఉండడు. సరే, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. అందుకనే మీ హృదయంలో విశ్వాసం ముందు స్థిరపడినట్లుగా మన హృదయం ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసముతో స్థిరపడాలా, దేవుని యందు విశ్వాసముతో నింపబడాలా. అందుకనే ఎవరైతే దేవుని నమ్మగలుగుతారో వారితో దేవుడు ఉంటాడు. ఎవరైతే విశ్వాసము లేని వారై ఉంటారో దేవుడు అలాంటి వారితో ఉండడు. అందుకని అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము అంటాడు. విశ్వాసము లేకుండా ఎవరూ దేవుడితో ఉండలేరు. కాబట్టి ఈరోజు ఒక విశ్వాస యొక్క జీవితంలో మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే నమ్మకము, విశ్వాసం అనేది ఉండాలి హృదయంలో. మరి అననీయ సపేరాకు దేవుడి మీద విశ్వాసం ఉంటే మరి ఎందుకు ఇలాగ ఆలోచించారు వీరి ఆలోచన ఎందుకు మారింది? ఏమో, రేపు భవిష్యత్తులో ఏమైనా జరిగితే జరగకపోయినా సరే ముందు జాగ్రత్త అనేది ఒక అవిశ్వాసకు ఉండేది. అందుకని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక విశ్వాసకి ఒక అవిశ్వాసకి తేడా ఏంటంటే విశ్వాసి నమ్ముతాడు, అవిశ్వాసి నమ్మలేడు. ఏంటి నమ్మలేడు అంటే, ఏమో రేపు ఎలా జరుగుతుందో రేపు ఎలాగుంటుందో మనకు తెలియదు కాబట్టి ముందు మనం జాగ్రత్త పడడంలో తప్పేముంది అని. ఎప్పుడైతే ముందు అనే జాగ్రత్త పడుతున్నామో దేవుడు అంటున్నాడు, నువ్వు సంపాదించుకుంటున్నావు కాబట్టి, నీ అంతటి నువ్వు జాగ్రత్త పడుతున్నావు కాబట్టి ఇక నేనెందుకు నీకు అవసరం? ఎందుకంటే నీకు జాగ్రత్త కావాలి అంటే నీకు ముందు సహాయం కావాలి అంటే నేను నీతో ఉంటే సహాయం చేయగలుగుతాను. అంతేకాని నేను నీతో లేకుండా నీకు సహాయం నేను చేయలేను. నీ అంతటి నువ్వు బ్రతకాలనుకుంటున్నప్పుడు నా అవసరత నీకేమీ లేదు. నా అవసరత నీకు ఎప్పుడు అంటే నా మీద నువ్వు ఆధారపడి బ్రతకాలనుకున్నప్పుడే. అంటే ఈ విషయాన్ని మరలా ఎలాగంటే ఇంకా దేవుడు ఎలా జ్ఞాపకం చేస్తాడంటే ఒక మాట చెప్తాను. ఒక పురుషుడికి ఒక భార్య, ఒక స్త్రీ ఎందుకు అవసరం? లేక ఒక స్త్రీకి ఒక పురుషుడు ఎందుకు అవసరం అంటే ఏదో ప్రస్తుతం వరకు మాత్రమే కాదు, జీవితాంతము తోడుండాల. అందుకనే ఒక స్త్రీకి భర్త ఎందుకు అవసరము అంటే అన్ని విషయాల్లో తన భర్త తనను కాపాడగలుగుతాడనే నమ్మకం అన్నమాట ఆ స్త్రీకి. లేదు, నా అంతటి నేను బ్రతకగలను, నా అంతటి నేను జీవించగలను, ఒక పురుషుడి యొక్క అవసరత నాకేమీ లేదు అనుకున్నవారు అనుకోండి, వారు అలాగే ఉండిపోతారు. ఎందుకంటే అవసరత లేదు, నేను అంతటి నేను బ్రతకగలను అనుకున్నవాళ్ళు. ఒక పురుషుడు భార్య ఉంటేనే నేను బ్రతకగలను, లేకపోతే నేను బ్రతకలేనా, లేదు నేను బ్రతకగలను అని తనకు అలా నమ్మకం ఉంటే తను జీవించగలడు. కానీ ఏమో భవిష్యత్తులో మనకి ఎలాగుంటామో మనకు తెలియదు కాబట్టి, ఇప్పుడున్నట్లుగా రేపు ఉండలేం కాబట్టి మనకంటూ ఒక తోడు అవసరం అని మనం చేసుకున్నప్పుడు ఆ తోడు జీవితాంతం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈరోజు యేసుప్రభువారి దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే, ప్రభువా నాకు ఆశ్రయము నువ్వు, నాకు ఒక తోడుగా నువ్వు ఉండాలా. ఎప్పుడు దాకా? నా జీవితాంతం కూడా. ఇక్కడి వరకు మాత్రమే కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా నేను నీ రాజ్యంలో ఉండాలా. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నీ శరణ్ ఎందుకు నేను కోరానంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను నీతో ఉండాలి. అందుకనే నువ్వు నాకు అవసరం అని దేవుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మీద మనం ఎంతవరకు ఆధారపడుతున్నాం, ఎంత మీద ఆయనకి నమ్మకం, ఆయన మీద మనకు ఎంత నమ్మకం ఉంది, అదే దేవుడు అడుగుతున్నాడు. మీ విశ్వాసం ఎక్కడా, లేక మీ విశ్వాసం ఎంత ఉంది? ఈరోజు దేవుడితో మన మీద అంటే దేవుడి మీద మనకున్న విశ్వాసం ఎంత ఉందంటే మన విశ్వాసము చాలా తక్కువ. అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచగలిగితే ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు. కొంచెం విశ్వాసము. కానీ మన జీవితంలో కొంచెం కూడా విశ్వాసము లేని పరిస్థితులు కలిగి ఉంటున్నాం. అందుకనే అనేక సార్లు మన జీవితంలో సాతానుడు ఎందుకు దాడి చేయగలుగుతున్నాడు అంటే విశ్వాసము లేకపోవడం వల్ల, దేవుడు మనతో లేకపోవడం వల్ల. దేవుడు ఎప్పుడైతే మనతో లేకపోతాడో అప్పుడే మన మీద సాతానుడు దాడి చేయగలుగుతాడు. అననీయ సపేరాల యొక్క జీవితంలో సాతాను ఎప్పుడు వారి మీదకి వచ్చాడంటే వారు ఆలోచించిన తర్వాతే, వారు ఉద్దేశించినప్పుడే వారి జీవితంలోకి వచ్చాడు. మనం ఎప్పుడైతే చెడు తలుస్తామో తప్పక సాతానుడు దాని దగ్గరికి వస్తాడనమాట శోధించడానికి.
అందుకని మనం ఎప్పుడూ కూడా మన హృదయాలోచనలో పాప సంబంధమైన ఆలోచన కానీ పాప సంబంధమైన ఉద్దేశమే మన జీవితంలోకి రాకూడదు. ఏది అలాగ వచ్చింది అంటే అది మనలో బలపడుతుందన్నమాట. అందుకనే దేవుడు అంటాడు, నేను అదే చెప్పాను, ఒక్క ఆలోచన ద్వారా సాతానుడు ఒక విత్తనాన్ని మనలో విత్తుతున్నాడు అన్నమాట. ఒక్క ఆలోచన ద్వారా సాతానుడు మన హృదయంలోకి వచ్చాడు అంటే మన జీవితాన్నే పాడు చేస్తాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మంచిదే ఆలోచించగలుగుతారు, చెడుగా ఆలోచించలేరు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే మన హృదయంలో విశ్వాసముతో నింపబడినట్లుగా, మన హృదయంలో విశ్వాసంతో ఉంటే ఇక దేవునికి వ్యతిరేకంగా ఎలాగ ఆలోచించగలుగుతాం? మనం ఆలోచించలేం. మన విశ్వాసము లేనప్పుడే దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచించే వారికి ఉంటాం. అందుకనే అననీయతో చెప్తున్నాడు, అననీయ, ఎందుకు నీ హృదయంలో ఇలాగ నువ్వు ఉద్దేశించుకున్నావు? అసలు ఇలాంటి ఉద్దేశం నీకు ఎందుకు వచ్చింది? నీ డబ్బే, నీ పొలమే అమ్మావు, అది నీ ఆస్తే కదా, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే ఉంది కదా, మీదనుకున్నప్పుడు మరలా మీరు ఎందుకు ఇలాగ ఆలోచించాలా? సార్ అననీయ, మీరు అబద్ధం ఆడుతుంది మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. మీరు దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. ఉదయకాల సమయంలో బైబిల్ చదువుతుంటే దేవుడు ఈ మాటను మాకు జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము మేము చదువుతున్నప్పుడు ఈ ఆజ్ఞల గురించి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనమండి. 23వ అధ్యాయము మొదటి వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. సరే, ఎన్ని విషయాలు జ్ఞాపకం చేశాడో. సరే, ఇంకా ఇక్కడ ఏమన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా చెప్పాడనమాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీరు అబద్ధం ఆడకూడదు అంటున్నాడు ఆయన. చూడండి 23 ఎంతండి 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము. సరే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చే ఆజ్ఞలు ఏంటంటే అబద్ధమునకు దూరముగా ఉండాల. అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేయకూడదు. అబద్ధం అనేది దేవుడు సహించలేని పాపము. మనం ఏదో అనుకుంటున్నాం, చిన్నదానికే పాపమా, అబద్ధం ఆడితేనే పాపమా, ఇంకా అబద్ధం ఆడితేనే పాపం అంటే లోకంలో ఇంకెక్కడ బ్రతకగలం అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి మాత్రం అబద్ధం అనేది ఎంత నేరమో దేవుడు చెప్తున్నాడు ఆయన. అందుకని అననీయ సపేరాలు వాళ్ళు అబద్ధమే ఆడారు. పాపం అంతకంటే ఇంకా లెక్కవేం పాపమేం చేయలేదు. కానీ దేవుడు ఆ ఒక్క అబద్ధం ఆడినందుకే చంపేశాడు. దేవుడు క్షమాపణే లేదు ఇంకా వాళ్ళకి. దేవుడు క్షమించే పరిస్థితులను కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు దేవుడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు సహించలేనిది అబద్ధం అనేది దేవుడు సహించలేడు. అందుకని అంటాడు, మీరు నిర్దోషిని దోషి అని ఎంచకూడదు, నిరపరాధిని మీరు దోషిగా ఎంచారు అంటే అది కూడా పాపమే. ఎన్నో ఆజ్ఞలు చెప్తాడు ఇక్కడ ఆయన. కాబట్టి మనం అబద్ధం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే సాతానుడు అంటే ఇక్కడ దేవుడు అననీయతో ఏం చెప్తున్నాడు అంటే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎందుకు నీ హృదయంలో ఇలాగ నువ్వు ఉద్దేశించుకొనిచున్నావు? అననీయ, ఇలాగ ఆలోచించడం తప్పని నీకు తెలియదా? ఇలాగ ఆలోచించడం పాపమని నీకు తెలియదా? అసలు ఎందుకు నువ్వు ఇలాగ ఆలోచించావు అంటే నీ ఆలోచనే తప్పు. కొన్నిసార్లు దేవుని యొక్క ప్రజలు వీళ్ళు ఆలోచించడమే తప్పు. అందుకనే దేవుడు అంటాడు, నీ ఆలోచనలు కూడా మారాలా. యేసుప్రభువుని నమ్ముకున్నాము అంటే ఏంటి మారాలా? జీవితం మారింది, హృదయం మారింది అంటాం. ఏంటి హృదయం మారడం? హృదయం మారడం అంటే అన్నీ మారాలా. నీ ఆలోచన విధానం మారాలా, నీ మాట విధానం మారాలా, నువ్వు చేసే క్రియలు మారాలా, నీ నడక మారాలా. ఇవన్నీ మార్పు చెందడం అంటే ఏంటంటే మన జీవితంలో ఇలాంటి మార్పు కలిగినప్పుడే మనం రక్షించబడిన వారమండి, తిరిగి జన్మించిన వారం అనేది. తిరిగి జన్మించడం అంటే ఏదో మనం అనుకుంటున్నాం దేవుడు మందిరానికి వెళ్ళడం లేకపోతే బాప్తీసం తీసుకోవడం, ఇది కాదు.
అన్ని విధాలుగా మనం మార్పు చెందాలా. అందుకని అంటాడు మన ఆలోచన విధానము కూడా మారాలా. అందుకనే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలా. అందుకని అంటున్నాడు దేవుని యొక్క ప్రజల యొక్క హృదయం అనేది ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా, ఏ కల్మషము కూడా వీరి హృదయంలో ఉండకూడదు. అందుకని అంటాడు ఎప్పుడైతే కల్మషము అనేది మన హృదయంలోకి వస్తుందో అప్పుడే మన ఆలోచన విధానం కూడా మారిపోద్ది. అర్థమైందా? మన ఆలోచన విధానం ఎప్పుడు మారుతుంది అంటే మన హృదయంలో పాప సంబంధమైన కోరిక పుట్టినప్పుడు, పాప సంబంధమైన మరి ఆలోచన మనకు వచ్చినప్పుడు మన జీవితమే మారిపోద్దండి. అందుకని అంటాడు ఒక మనిషి యొక్క జీవితాన్ని ఒక్క ఆలోచన మార్చగలుగుతుందట. మీ అందరికీ తెలుసు కదా, ఐడియా సిమ్ము జీవితాన్నే, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందట. నిజమండి, ఒక ఆలోచన అనేది మనిషి యొక్క జీవితాన్నే మార్చేస్తుంది. మంచి అయితే మంచిగా మారుస్తుంది, చెడు అయితే చెడుగానే మార్చేస్తుంది అంతే. అందుకని మన ఆలోచన విధానము మారాల. అననీయ యొక్క ఆలోచన విధానము మారిపోయింది. ఇక్కడ ముందు ఆలోచించింది బాగానే ఆలోచించారు, మన ఆస్తిని అమ్మేసి వాళ్ళకి ఇచ్చేద్దాము అనుకున్నారు. కానీ అమ్మిన తర్వాత వచ్చిన ఆలోచన వేరు. అర్థమైందా? మనిషి యొక్క హృదయం ఎలాంటిదంటే స్థిరం ఉండదండి. మనిషి యొక్క హృదయం స్థిరం కాదు. ఎప్పుడు కూడా మానవుడి యొక్క హృదయం అనేది సంచలంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నేను నీ మందిరానికి వెళ్తున్నాను, నా దృష్టి నా ఆలోచన దారి తప్పకున్నట్లుగా, అంటే నీ వాక్యాన్ని వినేటట్లుగా నాకు సహాయం చేయి, నన్ను ఏది కలవరపరచుకున్నట్లుగా సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటాం. మందిరానికి వచ్చినప్పుడు అంటాం, ప్రభువా నేను నీ సన్నిధికి వచ్చాను కాబట్టి నీ వాక్యం మీద మాత్రమే దృష్టి ఉంచాలి, ఇంకా నా ఆలోచన ఇటువైపుకి వెళ్ళకూడదు. అర్థమైందా? అందుకనే లోకంలో చెప్తూ ఉంటారు, చాలాసార్లు అంటాం మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్లో ఉంటుందట. ఎప్పుడు కూడా చాలామంది ఎలా ఉంటారంటే దేవుడు మందిరానికి వస్తారట, మందిరంలోనే కూర్చుంటారట, కానీ వీరి ఆలోచన మాత్రం ఇక్కడ ఉండదట. మందిరానికి వస్తారు, వాక్యాన్ని విన్నట్టే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వీరి ఆలోచన మాత్రం ఇక్కడ ఉండదు. ఎక్కడుంది అంటే చాలా దూరం వెళ్ళిపోతారన్నమాట. అందుకని చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి నిజంగా దేవుని వాక్యాన్నే కానీ మన హృదయంలోకి వెళ్ళనివ్వగలిగితే మన జీవితం ఎప్పుడో మారిపోయినండి. అర్థమైందా? దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఒక మనిషిని మార్చగలిగిన శక్తి అది. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వగలుగుతారో, దేవుని వాక్యానికి చోటిచ్చిన వారి యొక్క జీవితాన్నే మార్చగలుగుతాడు దేవుడు. దేవుని యొక్క మాటకున్నంత శక్తి ఇంక మరి దేనికి లేదు. కానీ మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినకుండా మన మనసు లేక మన ఆలోచన విధానము ఎక్కడెక్కడికో పోవడం వల్ల దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నామండి. అందుకనే దైవ కార్యము మనలో జరగకపోవడం గల కారణం ఏంటి అంటే, మనం ఆశీర్వదించబడలేకపోవడం గల కారణం ఏంటి అంటే మనం దేవుడు మాట వినకే. అందుకే దేవుడు అంటాడు, మీరు శ్రద్ధగా నా మాట వింటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. వింటేనే నీకు మేలు జరుగుతుంది, ఇంక అనుసరిస్తే ఇంకెంత దీవెన ఉంటుంది చూడు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా దేవుని మందిరానికి వస్తున్న మన మనసు మాత్రము, మన ఆలోచన విధానం మాత్రము దేవుడి యొక్క వాక్యం మీద మన దృష్టి నిలపలేకపోతున్నాం. అందుకనే అననీయ సప్పీరాల గురించి, వారు దేవుని యొక్క ప్రజలుగా చేర్చబడ్డారు, ఎన్నో సంవత్సరాలు వాక్యాన్ని విన్నారు, ఎంతో నమ్మకంగా జీవించాలని ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళ ఆలోచన విధానం మారిపోయింది.
వీళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. కారణం ఏంటి అంటే వీరి యొక్క హృదయంలో ఇంతకు ముందున్నట్టు వీరు లేరు, ఇంతకు ముందున్నట్టు లేదు. ఎందుకు లేరు అంటే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇలా మారిపోయారు అంటే వాళ్ళకు వచ్చిన పరిస్థితిని బట్టి. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే హృదయ శుద్ధి అనేది చాలా ఖచ్చితంగా మనం పాటించాలి. ఎప్పుడూ మన హృదయాన్ని దేవుడు చూసినా పరిశుద్ధంగానే ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో పరిశుద్ధంగా ఆలోచించగలుగుతాం. పరిశుద్ధమైన జీవితమే మన జీవితంలో లేనప్పుడు పరిశుద్ధమైన ఆలోచన మనకు ఎలాగొస్తుంది? అందుకని అంటాడు, ఒక మంచివాడు ఒక మంచి విషయాన్ని మాట్లాడతాడట, ఒక చెడ్డవాడు ఒక చెడు విషయాన్ని మాట్లాడతాడు. కారణం ఏంటి అంటే తన హృదయంలో ఉన్న దాన్ని బట్టే మాట్లాడతాడు, లేనిది ఎక్కడ మాట్లాడతాడు? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే ఎందుకు నీ హృదయంలో నువ్వు ఉద్దేశించుకొనుచున్నావు? ఇలాంటి చెడు ఆలోచన, చెడు ఉద్దేశం నీకు ఎందుకు వచ్చింది? అననయ్య, ఈ తప్పని నీకు తెలియదా? మరలా ప్రత్యేకంగా మేము చెప్పాలా? ఒక దేవుని బిడ్డకి ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి నిజంగా తెలుసండి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా తెలియక తప్పు చేయరు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు తెలియక తప్పు చేస్తే నిజంగా నేను క్షమిస్తాను. నేను నువ్వు తెలియక తప్పు చేయవు, నువ్వన్నీ ఆలోచించుకునే తప్పు చేస్తావు. దేవుని బిడ్డలు మరి ముఖ్యంగా ఏదైనా ఒక తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు అన్ని రకాలుగా వీరు ఆలోచించే తప్పు చేస్తారు. ఎందుకంటే అలాగ ఆలోచించకుండా తప్పు చేస్తే వీళ్ళు దొరికిపోతారు. కాబట్టి తప్పు చేసినా దొరకకూడదు అంటే వీళ్ళ ముందే చాలా ఆలోచిస్తారు. అందుకనే మన హృదయాలోచన ఎప్పుడూ కూడా చెడు ఆలోచించొద్దు, చెడు తలంచడానికే ప్రయత్నించేయద్దు, మంచిగా ఆలోచించడానికి ప్రయత్నించేది. కాబట్టి ఎప్పుడు అంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నిజంగా నువ్వు పరిశుద్ధమైన వాటిని ఆలోచించగలుగుతావు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక మాట అన్నాడు. ఆయన ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయములో వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం అండి, 40వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం అండి. నేను వారికి మేలు చేయటం మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడు అంటున్నాడు, వారు నన్ను విడవకుండినట్లు నేను వారి హృదయంలో భయభక్తులు పుట్టిస్తాను. సరే, దేవుడు ఇక్కడ ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, నేను వారికి మేలు చేయటం మానకుండినట్లు. దేవుడు మనకి మేలు చేయటం మానకుండాలి అంటే మన హృదయంలో భయభక్తులు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే మనకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, మరి సామెతల గ్రంథంలో చాలా చోట్ల అంటే ఏమని ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది జ్ఞానమునకు మూలమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనాన్ని విసర్జించడమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము అనేది ఎన్ని విషయాలు చెప్తూ ఉంటాడో అక్కడ. అంటే మన భక్తి ఎలాగుండాలి అంటే భయముతో కూడిన భక్తి అయి ఉండాలి. సరే, మన భక్తి ఎలాగుండాలంటే భయముతో కూడిన భక్తి ఉండాలట. సరే, అంటే ఎలా? మన పిల్లలకి తల్లిదండ్రుల మీద గౌరవం ఉండాలట. గౌరవం ఎలాగుండాలా? చాలామంది ఎలాగుంటుందో తెలుసా? మన ఎదురుగుంటా మనల్ని పొగుడుతారు, మన వెనకాలకి వెళ్తే మన గురించి చెడ్డగా చెప్తారు. మనల్ని ఎదురుగుంటా మంచోళ్ళే అంటారు, కానీ మన వెనకాలకి వెళ్తే ఏం చెప్తారు తెలుసా? మన గురించి చెడ్డగా చెప్తారు. అంటే ఇప్పుడు మంచి చెప్పినట్ట చెడు చెప్పినట్ట? మన ఎదురుగుంటా మంచిగా మాట్లాడుతున్నారు, మనం వెనక్కి వెళ్తే మన గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అంటే మంచిగా చెడ్డా? చూసావా మనిషి ఎంత తెలివైనోడంటే, వాళ్ళు ఎదురుగుంటా మాత్రం మంచిగా మాట్లాడుతున్నాడు, వెనకాలకి వెళ్తే మాత్రం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఇది నిజంగా నువ్వు చెప్పే మంచి కాదు ఇది. అందుకని అంటాడు, దేవుణ్ణి సేవించడం అనేది ఏంటో తెలుసా?
దేవుడి దగ్గరికి నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడైనా, అంటే నువ్వు దేవుడితో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, దేవుడిని అంటే నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలా. గుళ్ళోకి వచ్చినప్పుడే దేవుని బిడ్డవు కాదు, గుడి నుంచి బయటకు పోయిన తర్వాత లోకస్తులుగా జీవించడం కాదు, నువ్వెక్కడున్నా దేవుని బిడ్డవే. అందుకని అంటాడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు త్రోవను నడిచినప్పుడు, నువ్వెక్కడున్నా సరే నా బిడ్డవనే సంగతి నువ్వెప్పుడూ మర్చిపోకూడదు. అది నిజమైన భయం అన్నమాట. పిల్లలకు నిజంగా తల్లిదండ్రులు అంటే భయం ఏంటో తెలుసా? భక్తితో కూడిన భయమై ఉండాలా. అది నిజమైన గౌరవం అన్నమాట. అందుకే దేవుడు అంటాడు, మీరు నా ఏళ్ళ కలిగించిన భయభక్తులు నిజంగా నా మీద భయం ఉండేనా? కాదు కాదు, నా ఏళ్ళ నిజంగా మీకు భయం ఉండి నా ఏళ్ళ భయభక్తులు చూపిస్తలేదు. అలాగ నటించారు మీరంతే, అలాగ నటిస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, మన హృదయంతరంగాల్ని ఎరిగిన దేవుడు. భయముతో కూడిన భక్తి అయి ఉండాలి. మన భక్తి ఎప్పుడూ కూడా భయముతో కూడిన భక్తి అయి ఉండాలంట. అంటే మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అన్న భయం మనకుంటే మనం తప్పు చెయ్యం. మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉంటే మనం తప్పు చేయం. కానీ ఇప్పుడు మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఎన్ని తప్పులు చేసినా యేసుప్రభువు క్షమించగలుగుతాడు అనే ధైర్యం వచ్చేసింది క్రైస్తవులకి. అందుకనే ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు అని మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుడి దగ్గర క్షమాపణ పొందాలనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు తెలియక తప్పు చేస్తుంటే క్షమిస్తానేమో, కానీ నువ్వు తెలుసుండి తప్పులు చేస్తూ పోతే నేను ఎలా క్షమిస్తాను దాన్ని? లేదు, దాన్ని క్షమించలేను. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను మీకు మేలు చేయకుండా, నేను మేలు మానకుండినట్లుగా మీరు మీ హృదయంలో నా యందు భయభక్తులు కలిగినట్లుగా నేను చేయాలనుకున్నాను. సరే, మన ఎడల దేవుడు మన హృదయంలో భయభక్తులు కలిగి ఉండాలట. మనం దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మేలు చేయక మానని దేవుడు ఆయన. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు మేలు చేయకుండా మానకుండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు అననీయ సప్పేరాలకి భక్తి ఉంది కానీ భయం లేదు వాళ్ళకి. అయ్యో, ఇలాగ చేస్తే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందేమో, మనం తప్పు చేస్తున్నాం, మనం అబద్ధం ఆడితే దేవుడు కోపం మన మీదకి వస్తుంది, కాబట్టి అబద్ధం ఆడకూడదు అనే భయం లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు, మనల్ని ఎవరేం చేయగలుగుతారు, మన విషయం ఎవరికి తెలుసు. ఎలాగ ఆలోచించారో చూడండి. అందుకనే దేవుడు అంటున్నాడు, అననీయ, నీ హృదయంలో నువ్వు ఉద్దేశించినది తప్పు. ఎందుకు నీ హృదయంలో ఇలాగ ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడావు. నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు. మనుషుల దగ్గర అబద్ధం ఆడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అని నేను అంటున్నాను. అననీయ, ఎప్పుడైతే నీ హృదయంలో ఇలాగ నువ్వు ఉద్దేశించుకున్నావో అప్పుడే నువ్వు పాపము చేసావు. అందుకని అంటాడు, మన హృదయంలో ఎప్పుడైతే ఒక చెడు ఆలోచన వచ్చిందో అప్పుడే మనం పాపం చేసిన వారు. అంటే నువ్వు తప్పు చెయ్యకపోయినా అలాంటి చెడు ఆలోచన వస్తేనే తప్పట, అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 28 వచ్చినవండి. 5:28. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. సరే, ఎప్పుడైతే చెడుగా నువ్వు చూసావో, చెడు ఆలోచన వచ్చిందో అప్పుడే నువ్వు పాపం చేసినట్టట. ఆ ఆలోచన వస్తేనే పాపం చేసినట్టు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మన హృదయంలోనికి ఎటువంటి చెడు ఆలోచన అనేదే రాకూడదు. ఎప్పుడైతే మన హృదయంలోనికి అలాంటి చెడు ఆలోచన వచ్చిందో అప్పుడే మనం పాపం చేసినట్టు. అందుకని అంటాడు, ఆలోచన ద్వారా కూడా ఎంతోమంది తప్పిపోయారండి. తమ ఆలోచించడం వల్ల చిన్న ఆలోచనే వారి జీవితంలో వారి పతనానికి గల మొదటి కారణం. అందుకని అంటున్నాడు, నా యందు నీకు భయభక్తులు ఉంటే నువ్వు ఎప్పుడు కూడా చెడుగా నువ్వు ఆలోచించవు. నా యందు భయభక్తులు ఎప్పుడైతే నీకు తప్పిపోతాయో,
భయముతో కూడిన భక్తి ఎప్పుడైతే నీ జీవితంలో ఉండదో అప్పుడే నీ ఆలోచన విధానమే మారిపోతూ ఉంటుంది. నీ ఆలోచన విధానమే మారిపోద్ది. ఎందుకో తెలుసా? నువ్వు ఆలోచించిందల్లా నీకు అనుకూలంగా ఆలోచిస్తావు, అంతే. నీకు అనుకూలంగా ఆలోచిస్తావు, కానీ దైవనీతికి అనుకూలంగా నువ్వు ఆలోచించవు. అందుకని అంటాడు, నీ ఆలోచన దేవుని దృష్టికి న్యాయమైనది కాదు, దేవుని ఆలోచన నీ దృష్టికి న్యాయమైనదే ఉండాలి. చాలాసార్లు మనుషులుగా మనం ఎలా చేస్తామంటే మన ఆలోచనే కరెక్ట్ అని చెప్పుకుంటాం. నేను ఆలోచించింది చెడు కాదు, మీరు దాన్ని అర్థం చేసుకోవడమే తప్పు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు అది తప్పు. అందుకనే చాలా తెలివన్నమాట. అందుకని అంటాడు మానవుని యొక్క హృదయంలోనే చదరంగం ఆడతాడట. మానవుడు తప్పు చేసే ముందు తన హృదయంలోనే చదరంగం ఆడతాడనమాట. ఎన్ని ఆలోచించిన తర్వాతే అప్పుడు పాపము చేయడానికి, తప్పు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అంత తేలికగా మానవుడు సామాన్యుడు కాదండి. మీరేదో అనుకుంటున్నారు. సాతానుడు మానవుడిని వశపరుచుకున్న తర్వాత మానవుడి యొక్క జీవితాన్ని ఎంత పాడు చేసిందో, మానవుడి యొక్క ఆలోచన విధానమే మారిపోయింది. వాడు బాల్యము నుండి చెడుగానే ఆలోచిస్తున్నాడు మానవుడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎంత మంచివాడుగా సృష్టించాడో, మానవుడు దేవుని యొక్క హృదయంలో, అంటే సాతానుడు ఎప్పుడైతే మానవుని యొక్క హృదయంలో ప్రవేశించాడో వాడు ఆలోచన ధోరణి మారిపోయింది. అందుకని అంటాడు మానవుని యొక్క హృదయము అంధకారం అయిపోయిందట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమండి. 1:22. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. చూసారా, వారి అంధకార హృదయము. చూసారా, ఆయన అంతగా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? వారి అవివేక హృదయము అంధకారమయమాయను. మానవుడి యొక్క జీవితమే అంధకారమయమైపోయింది. వారి జీవితమే అంధకారం అయిపోయిందండి. ఎందుకంటే వారి అవివేక హృదయం వల్ల. ఎంత అవివేకం ఉందో చూడండి. మానవుడు వివేకి అనుకుంటున్నాడు, కానీ అవివేకి. వారు ఆలోచించే ఆలోచన, వారు తలంచే తలంపులు ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారో తెలుసా? అందుకనే దేవుడు అంటున్నాడు అలాగ ఆలోచించొద్దు. మనం దేవుని పిల్లలం. ఎప్పుడు కూడా మన హృదయంలో ఇలాంటి అంధకారమయంగా, అంటే చీకటితో ఉండొద్దు. మనం ఎప్పుడు వెలుగు సంబంధులు. అందుకనే మన ఆలోచన ధోరణి కూడా, మనం ఉద్దేశించింది, మన తలంపులు కూడా ఎప్పుడూ మంచి ఆలోచించగలుగుతాం, చెడుగా ఆలోచించడానికి ప్రయత్నం చేయం. అందుకని అంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథంలో మరొక మాట అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడో చూపిస్తాను మీకు. 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనమండి. 31, 33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ నేను చేయబోయే నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. ఆయన అంటున్నాడు వారి హృదయములో నా ధర్మ విధులను నేను రాయాలనుకుంటున్నాను. ఏంటి నా ధర్మ విధులు? న్యాయానికి ఎప్పుడు కూడా నువ్వు ఎదురెళ్ళొద్దు, అన్యాయము చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వెప్పుడు కూడా నిరపరాధిగా జీవించాలి తప్ప, నిర్దోషిగా ఉండాలి తప్ప, దోషిగా నువ్వెప్పుడు ఉండకూడదు. అందుకనే దేవుడు అంటున్నాడు దేవుని దగ్గర మనం కనిపించేటప్పుడు మనం నిరపరాధులు, ఏ పాపము చేయలేని వరకు మనం అంత పవిత్రంగా ఉండాలన్నమాట. అర్థమైందా? ఒకవేళ అలాగూ లేకపోతే ఒక్క చెడు ఆలోచన ద్వారా మన జీవితమే పరలోకము చేరకుండా ఆగిపోయేది ఉంటుందండి. మీ అందరికీ తెలుసు, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడు తన విస్తారమైన పంట పండిన తర్వాత తనలో తాను ఇలాగూ ఆలోచించుకున్నాడట. అంతేనా? ఆలోచించుకున్నాడు.
ఇంకా అది చెయ్యలేదు పాపం ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము. అతడు చేశాడా ఇంకా ఆలోచించాడా అనేది మనకు కావాలా? సరే చూపిస్తాను. 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 17 వచ్చినవండి. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాడు. తప్పే ఉంది. ఇప్పుడు తన విస్తారమైన పంట పండింది. ఆ పంటను తన ఇంట్లోకి తెచ్చుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు. నేనేం చేయాలా? నా కొట్లను విప్పుతాను, అది ఇంకా పెద్దవి చేసుకుంటాను, నా పంటను తెచ్చుకుంటాను, నా కొట్లలో వేసుకుంటాను, నిల్వ చేసుకుంటాను. ఇంకా దాంట్లో తప్పే ఉంది? మనకైనా తప్పు కనపడుతుంది అంటారు ఇందులో? ఇప్పుడు తన ఆస్తి పండింది, తన భూమి పండింది. పండిన భూమిని ఇంట్లో మన ఆస్తిని, ఆ పంట ఇంట్లో తెచ్చుకోకపోతే ఎక్కడ తెచ్చుకుంటాడు ఆయన? ఆ తెచ్చిన పంట అంటే తన విస్తారంగా పండింది కాబట్టి ఇప్పుడున్న కొట్లు సరిపోకూడదు, పెద్దవి కట్టుకోవాలనుకున్నాడు. అందులో తప్పే ఉంది? తప్పు లేదు కదా. మరి యేసుప్రభువు ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? ఎందుకు ఆ మాట యేసుప్రభువే చెప్పాడు? ఇది ఎవరు సామాన్యులు చెప్పిన మాట కాదు, స్వయంగా యేసుప్రభువు చెప్పిన మాట. తనలో తాను ఆలోచించుకున్నాడు. ఎవరైనా ఆలోచిస్తాం కదా, ఇలాగ ఆలోచించడంలో తప్పే ఉంది. కానీ దేవుడు ఎందుకు తను తప్పు పట్టాడు అంటే ఒక్క విషయంలో తప్పు పట్టాడు ఆయన. వెర్రివాడా, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు తినాలన్నా, నువ్వు త్రాగాలన్నా, నువ్వు సుఖంగా బ్రతకాలన్నా అది నీ చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది. మనిషి అనుకుంటున్నాడు, నేను విస్తారంగా సంపాదించుకున్నాను, ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు సుఖం అనుభవించలేను అనుకోవచ్చు. దేవుడు అంటాడు, సుఖపడ్డం అనేది, బ్రతకడం అనేది నీ చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది కదా. సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను. అది దేవుడి చేతిలో ఉందా, మన చేతిలో ఉందా? దావీదు కీర్తన 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయములో ఇక్కడ దావీదు కీర్తనాకారుడు ఇక్కడ ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. కీర్తనాకారుడు ఏం చెప్పాడో చూపిస్తాను. 31వ కీర్తన 15 వచ్చినవండి. 31వ కీర్తన 15 వచ్చిన, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. సరే, మన కాలగతులన్నీ కూడా దేవుడి వశంలో ఉన్నాయి. కానీ ఇతనేమనుకున్నాడంటే ఆలోచించుకున్నాడు అంతే, అక్కడితో లేదు. తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరాలు సరిపడిన విస్తారమైన ఆస్తి నేను సమకూర్చుకున్నాను అన్నాడు. అప్పుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవను వగుతాయి? నువ్వు కూర్చుకోవడం వరకు మాత్రమే నీ వంతు. అనుభవిస్తావా అనుభవించవా అనేది అది నీకు తెలియదు, అది నేను నిర్ణయించేవాడిని. అర్థమైందా? మనం ఎంతవరకు అంటే ఈరోజు వరకు మాత్రమే మనం. అందుకని అంటాడు, నేడేమవుతామో రేపేమవుతామో మనకు తెలియదు. ఈరోజు ఇప్పుడు దాకానే మనం ఉన్నాం, ఈరోజు వరకే మనం యథార్థంగా నీకు దేవుడిచ్చిందంత అనుభవించు. రేపు ఏమవుతామో నీకు తెలియదు. ఒకవేళ రేపంటావా, ఒకవేళ మన ప్రాణం ఉంటే ఇంకా మనల్ని దేవుడు బ్రతికిస్తే తప్పక దేవుడు ఆ రోజు కూడా మనల్ని పోషిస్తాడు. మన ప్రాణం మీద మన గ్యారంటీ లేనప్పుడు, మన జీవితం మీద మన గ్యారంటీ లేనప్పుడు ఎలా నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు? అందుకని అన్నాడు, దేవుడు ఎందుకు తప్పు పట్టాడంటే నువ్వు సంపాదించుకోవడంలో తప్పు లేదు, కానీ నేను అనుభవిస్తాను అని అనుకుంటున్నావు చూసావా, అది నీ చేతిలో లేదు. నీ కాలగతులన్నీ నా చేతిలో ఉన్నాయి. ఏది ఎప్పుడు చేయాలో నేను చేస్తాను, అది నీ ఇష్టం కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ఆలోచన విధానము మారాలా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన ఆలోచన విధానమే మారలేనప్పుడు దేవుడు మనకి ఎటువంటి సహాయము చేయలేడు. మరి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆలోచనే రావాలి కదా. ఒకవేళ మనం అమ్మేసి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే రేపు ఏదైనా మనకి సమస్య వస్తే మనం ఎలా బ్రతుకుతామన్నా, వాళ్ళకి ఎందుకు రాలేదు, వీళ్ళకే ఎందుకు ఇలాగ ఆలోచన వచ్చింది? సరే, చాలా తెలివైన వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళం అనుకున్నారు. కానీ ఆ తెలివితేటలు వీళ్ళ ప్రాణాన్ని తీసుకుపోతాయి అనుకోలేదు.
మనం ఎంత తెలివైన వాళ్ళం అనుకుంటా తెలుసా? మన దృష్టిలో అలా చేసిన వారు తెలివి తక్కువ వాళ్ళు, మనమేదో తెలివైన వాళ్ళం అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మన తెలివితేటలే మనల్ని నాశనం చేస్తాయి. మనం ఎంత జ్ఞానము తెలివిని ఉపయోగించుకుంటామో అవన్నీ మనల్ని పాడు చేయడానికి ఉపయోగపడేవి. అందుకని అంటారు, మనం దేవుని ప్రజలుగా ఏ రోజునైతే అయ్యామో ఆ రోజు నుంచి మానవ జ్ఞానం మీద ఆధారపడం. మానవ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడూ నెమ్మది ఉండదండి. మనిషి యొక్క జ్ఞానం ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ అన్ని సమస్యలే. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, మానవ జ్ఞానం వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూపిస్తాను. 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సరే, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదట. ఇది భూ సంబంధమైన జ్ఞానం అంట. ఇది దయ్యముల జ్ఞానం అంట. అర్థమైందా? మానవుడి యొక్క జ్ఞానం అంతా ఏంటో తెలుసా? మత్సరము, వివాదము, అంతే. ఎప్పుడూ మత్సరం అన్నమాట. అంటే ఒకరు బాగుంటే చూడలేరు, ఒకరు బాగుంటే వారవలేరు. ఇది వీళ్ళ మత్సరం అన్నమాట. రెండవదిగా వీళ్ళు ఎలాంటి వారు అంటే వివాదం, ఎప్పుడు గొడవే. ఎందుకు గొడవ తెలుసా? వీళ్ళ జ్ఞానం అలాంటిది. మానవుడి యొక్క జ్ఞానం అంతా ఏంటంటే వివాదములతో కూడిన జ్ఞానం. అందుకనే ఇలాంటి మానవ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు, ఆ మనిషి ఎక్కడుంటాడో ఆ సమాజానికి కూడా నెమ్మది ఉండదు. సమాజం కూడా నెమ్మదిగా బ్రతకనివ్వరండి. ఎందుకంటే వీరు ఎలాంటి జ్ఞానం కలిగిన వారు కాబట్టి ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడు వివాదాన్నే తీసుకొస్తూ ఉంటారు, ఎప్పుడు సమస్యనే తీసుకొస్తూ ఉంటారు. దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యను కలిగించేవారు కాదు, సమస్య లేకుండా జీవించేవారు. అందుకనే ఒక క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని ఎందుకు జీవిస్తాడు అంటే ఇతని జీవితంలో ఎప్పుడూ కూడా భౌతికమైన భూ సంబంధమైన జ్ఞానం కాదు, పైనుంచి వచ్చిన జ్ఞానము, అది దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నా ధర్మ విధులు నీ హృదయములో నేను రాయాలనుకుంటున్నాను. నీ హృదయంలో నా ధర్మ విధులను రాస్తే నువ్వెప్పుడూ కూడా నా ఉద్దేశాన్ని, నా చిత్తాన్ని నువ్వు ఆలోచిస్తావు. నాకు వ్యతిరేకంగా నువ్వెప్పుడు ఆలోచించు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మంచిదై ఉండాలా. నువ్వు చెడుగా ఆలోచించవనుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు, దానికి బదులుగా శాపాన్నే చూడగలుగుతాం. అందుకనే ఈ రాత్రి దేవుడు అన్నాడంటే ఇది పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం కాదు, మానవుడి యొక్క జ్ఞానం. అందుకన్నాడు, మానవుని యొక్క జీవితమే అంధకారం అయిపోయింది. ఏ రోజునైతే మానవుడు దేవుని యొక్క మాట వినకుండా తినొద్దన్న ఆ పండును తిన్నాడో ఆ రోజు నుంచి వాడి విధానమే మారిపోయిందండి. వాడి ఆలోచన విధానం మారిపోయింది, వాడి క్రియలు మారిపోయాయి, వారి జీవితం మారిపోయింది, వారి బ్రతుకంతా అంధకారం అయిపోయింది. అక్కడి నుంచి పుట్టిన వాళ్ళందరి జీవితాల్లో కూడా ఈ రోజు వరకు నెమ్మది లేని జీవితాన్నే జీవిస్తున్నాం. ఈ రోజు వరకు మన జీవితంలో ఎన్ని సమస్యలు కలిగి ఉంటున్నాం. అందుకనే మన హృదయాలోచన ఎప్పుడూ కూడా దేవునికి మంచిదిగానే ఉండాలా. కీర్తన గ్రంథము, ఇక్కడ దావీదు మహారాజు ఆయన ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. 19వ కీర్తన గ్రంథము 19వ కీర్తన 14వ వచనమండి. 19, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు అంటున్నాడు, ప్రభువా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఎప్పుడూ అంగీకారంగా ఉండాలా. నేనేది ఆలోచించినా, ఏది నేను తలంచినా నీ దృష్టికి అంగీకారంగానే ఉండాలా.
నీకు విరోధంగా నేను ఏది ఆలోచించకూడదు. దేవునికి విరోధమైనది ఆలోచించామా అది మన పతనానికే దారితీస్తుంది. సరే, అవునా కాదా మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయంలో రాజు అయిన హిజ్కియా యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురయ్యిందో మీకు చూపిస్తాను. క్షమించండి, 31వ అధ్యాయము 21 వచ్చినవండి. 31:21 తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడట. అతని హృదయంలో ఏ కపటము లేదండి, ఏ స్వార్థము లేదు. నిస్వార్థంగా దేవుడు పని చేయాలనుకున్నాడు. నిస్వార్థంగా దేవునికి మందిరాన్ని సేవ జరిగించాలనుకున్నాడు. అందుకనే రాజైన హిజ్కియాను దేవుడు అంత వర్ధిల్ల చేశాడు. తనలో ఏదైనా స్వార్థం వచ్చుంటే దేవుడు అతను వర్ధిల్లకుండా ఆపేసేవాడు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. 32వ అధ్యాయము 32:21 వచ్చినవండి. యెహోవా ఒక దూతను పంపెను. అతడు ఆషూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను 32వ అధ్యాయము 31 వచ్చినవండి. 32:31 అతని దేశము ఆశ్చర్యముగా రుద్దునొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములను ఉద్దేశమంతయు తెలుసుకున్న వల్లని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. దేవుడట హిజ్కియాను పరిశోధించాడట. హిజ్కియా యొక్క హృదయంలో ఏముందో అతని ఆలోచన తెలుసుకోవాలనుకున్నాడట. దేవుడు తెలియదంటారా? అంటాం కదా, తలంపు పుట్టకముందే దేవుడికి తెలుసట. మరి తలంపు పుట్టకముందే దేవుడికి తెలుసు అన్నప్పుడు హిజ్కియాను దేవుడు ఎందుకు వదిలేయాలా? తన స్థితి ఏంటో తనకు తెలియాలి కదా. ఇంతవరకు హిజ్కియాను దేవుడు కాపాడడం వల్ల హిజ్కియా ఇలాగున్నాడు, కానీ తన వల్ల తను కాపాడబడలేదు. కానీ ఇప్పుడు హిజ్కియా ఏమనుకుంటున్నాడంటే, నేను యథార్థంగా దేవుళ్ళో ఉండను బట్టే దేవుడు దీవించాడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ యథార్థతను బట్టి కాదు, నేను నిన్ను తప్పు చేయకుండా కాపాడడం వల్ల నువ్వు ఇలాగున్నావు. ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ మనం ఇలాగున్నాము అంటే దేవుడు మనల్ని కాపాడడం వల్లే. మన శక్తి కానీ, మన జ్ఞానము కానీ, మన తెలివితేటలు కానీ, మనకున్న లోక సంబంధమైన ఏ ఆధారమును బట్టి మనం ఈరోజు వరకు భూమి మీద లేము. ఈరోజు వరకు మనం ఇలాగ బ్రతుకుతా లేదు. అది నిజంగా అన్ని దేవుడే. అందుకని అంటాడు, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే. ఎప్పుడు కూడా మనం ఇది తెలుసుకోవాలి. ప్రభా, ఈరోజు నేను ఇలాగ ఉన్నాను అంటే ఇది నీ కృప, నీ దయ, నీ కనికరం వల్ల నేను ఇలాగున్నాను, నా వల్ల నేనేమీ కాదు. కానీ హిజ్కియా ఇక్కడ గర్వించాడు. అందుకే దేవుడు అన్నాడు, అతని యొక్క హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకోవాలని దేవుడు హిజ్కియాను వదిలిపెట్టాడట. హిజ్కియాను వదిలిపెట్టగానే అతని హృదయంలో ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన బయటపడింది. అప్పుడు చెప్పాడు, హిజ్కియా, చచ్చిపోయేవాడిని నేను ఎందుకు బ్రతికించానో తెలుసా? బ్రతికించడమే కాక నిన్నంత ఐశ్వర్యవంతుడిని ఎందుకు చేశానో తెలుసా? నా కోసం నువ్వు జీవిస్తావని, నా కోసం నువ్వు బ్రతుకుతావని, నా ప్రజలు నమ్మకంగా నువ్వు సేవిస్తావని ఇందుకు నేను చేశాను. కానీ హిజ్కియా, నువ్వు ఎంత తప్పు చేసావో నీకు తెలుసా? నువ్వు ఎంత నాకు విరోధంగా ఆలోచించావో తెలుసా? ఎంత తప్పు చేసావంటే, ఏ బబులోను రాజు అయితే నీ దగ్గరికి రాయబారులు పంపిస్తే
ఆ రాయబారుల్ని నీ దగ్గర రాగానే నీ ఇంటిలో ఉన్నదంతయు చూపించావు. ఎందుకు చూపించావు తెలుసా? మీ నెబుకద్నెజరు అంటే ఆ బబులోను రాజుకు చెప్పండి, ఏమని చెప్పండి అంటే, ఎందులోని మీ రాజుకి నేను తక్కువ కాదు, ఆ రాజుతో నేను స్నేహం చేయడానికి ఇంత ఐశ్వర్యం కలిగిన వాడిని చెప్పండి అని చూపించావు. నువ్వు నా బిడ్డవయ్యుండి ఒక బబులోను రాజు, నన్ను ఎరగని రాజుతో నువ్వు స్నేహం చేయాలనుకున్నావా? ఇదా నువ్వు నేర్చుకున్నది? నన్ను ఎరగని రాజుతో నువ్వు ఎలా స్నేహం చేయగలుగుతావు? అలాగ నువ్వు చేయాలనుకున్నావు కాబట్టి నీ పతనము ప్రారంభమైపోయింది అన్నాడు దేవుడు. మీరు చూడండి, హిజ్కియా తర్వాత తన రాజ్యం ఎలాగూ పాడైపోయిందో, అతడు చేసిన పాపమును బట్టి దేవుడు ఎంత శిక్షించాడో దేవుడు చెప్పాడు. అంతేకాదు, దేవుడు ఒక మాట అన్నాడు, హిజ్కియా, బబులోను రాజైన నెబుకద్నెజరు నీ వంశములో పుట్టిన వారిని అందరినీ నపుంసకులుగా తీసుకుపోతాడు. ఎంత భయంకరంగా చేశాడో తెలుసా దేవుడు? హిజ్కియా చేసిన పాపమును బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో రాజు వంశంలో పుట్టిన వారిని నపుంసకులుగా చేసేసాడు. నపుంసకులుగా చేశాడండి. కారణం ఏంటో తెలుసా? హిజ్కియా చేసిన పాపమును బట్టి, ఇతడు చెడుగా ఆలోచించిన దాన్ని బట్టి అతని వంశంలో ఉన్న తన పిల్లలను దేవుడు నపుంసకులుగా చేయవలసి వచ్చింది. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం, మనం ఆలోచించే మన ఆలోచనలన్నీ మనం చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఇవన్నీ మన పిల్లలకు శాపములేనండి. మనం అనుకుంటున్నాం, పర్లేదులే, నేను బతుకుతున్నాను, నేను బాగున్నాం కదా అనుకుంటున్నాం. కానీ మన పిల్లలు ఏమైపోతారో తెలుసా? ఆ శాపాన్ని అనుభవిస్తారు వాళ్ళు. మనం చేసే ప్రతి తప్పులకి మన పిల్లలే దానికి శాపం అండి. దాన్ని అనుభవించేది మన పిల్లలు, మనం కాదు. మన పిల్లలు అనుభవిస్తారు. అందుకనే మన హృదయాలోచన ఎప్పుడూ కూడా తప్పిపోకూడదు. చెడు ఆలోచించకూడదు. చెడు మనసే మన హృదయంలోకి రాకూడదు. అలాగొచ్చిందా దాని ఫలితము మన పిల్లలు అనుభవించాలా ఖచ్చితంగా. అందుకనే దేవుడు అంటున్నాడు, హిజ్కియా యొక్క హృదయాలోచనలు దేవుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అతని ఉద్దేశాన్ని బయట పెట్టాడో, దేవుడు హిజ్కియాతో చెప్పాడు, హిజ్కియా, నేను చేయబోతున్నది ఇది అనే విషయాలు దేవుడు అన్నీ చూపించాడు ఆయనకి. సరే, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎందుకు నీ హృదయంలో నువ్వు ఇలాగ ఉద్దేశించుకున్నావు? ఎందుకు నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అబద్ధం ఆడాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అననీయ, ఈ తప్పని నీకు తెలియదా? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నీకు? అది నీ డబ్బే కదా, మీ ఆస్తే కదా, మీరే కదా అమ్ముకున్నారు. అది మీ దగ్గర ఉంచుకుంటే ఏంటి, ఉంచుకోకపోతే ఏంటి? మేమేమైనా అడిగేమా? లేదు కదా. అది మీదే కదా. అయినా మీరు ఎందుకు ఇలాగ అబద్ధం ఆడాలనుకున్నారు? అననీయ, నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబద్ధం ఆడుతున్న సంగతి మర్చిపోయావు. చాలాసార్లు అనుకుంటాం, మనుషులతో అబద్ధం ఆడుతున్నాం అనుకుంటున్నావే తప్ప దేవుడితో అబద్ధం ఆడుతున్నామనే సంగతి మర్చిపోతాం. అర్థమైందా? నాతో చాలామంది మాట్లాడేటప్పుడు అంటారు, అన్న మీతో చెప్తే దేవుడితో చెప్పినట్టేనన్నా అంటారు. మీతో చెప్తే దేవుడితో చెప్పినట్టేనన్నా అంటారు. నేను అంటాను, నాతో చెప్తే దేవుడితో చెప్పినట్టు నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవుడు చెప్పాలా. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తుంది అబద్ధమా నిజమా అనేది ఆయనకి తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. నువ్వు చెప్పిందల్లా నిజమని నమ్ముతాను. నువ్వేం చెప్తున్నావు ముందన్నావు కదా, మీతో చెప్తే దేవుడితో చెప్పినట్టేనా, నేను అబద్ధమా అని నువ్వు చెప్తావు కదా. మనుషులం కదా మనం. కానీ దేవుడు అంటాడు, ఆయనకి తెలియదా మనం నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో? మనుషులకు అది ఎరుగకపోవచ్చేమో, కానీ దేవుడికి అన్నీ తెలుసు. మనం చేస్తున్నవన్నీ దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడు మన హృదయంలో ఇలాంటి చెడు ఆలోచన రాకూడదు, చెడు తలంపే మన హృదయంలోకి రాకూడదు. అలాగ వచ్చిందా, ఆ రోజు నుంచే మన పతనము కూడా ప్రారంభించబడుతుంది. మన జీవితంలో నెమ్మది లేకపోవడం ప్రారంభించబడుతుంది. మూడవదిగా దేవుడు మేలు చేయడం మానేస్తాడంతే. ఇక మన జీవితంలో మేలు జరగదన్నమాట, అంత కీడే జరుగుతుంది. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 37వ కీర్తన 31వ వచనం.
37 వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. సరే, వారి హృదయములో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉందంట. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకనే వారి అడుగులు జారవట. ఇప్పుడు అననీయ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు లేవు, దేవుని యొక్క వాక్యము లేదు. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయలేదు వాళ్ళు, అలా వారి హృదయంలో లేదు. అందుకనే వారి అడుగులు జారిపోతున్నాయి. పాపములో ఎందుకు పడిపోయాడు అననీయ అంటే, అననీయ యొక్క హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము లేకపోవడం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞలు లేకపోవడం వల్ల. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇదొక ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు అంటే అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధం అనేది మన జీవితంలోకి రాకూడదు. అందుకని అంటున్నాడు, వారి హృదయంలో ధర్మశాస్త్రం ఉన్నది కనుక వారి అడుగులు జారలేదు. అననీయ జీవితంలో, సపేరా యొక్క జీవితంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం వారి హృదయంలో లేకపోవడం వల్ల వారి యొక్క అడుగులు జారిపోయాయి. అంటే క్రీస్తు నుండి, అంటే యేసు ప్రభులో నుండి వారు దూరమైపోతున్నారు. అందుకే వారికి మరణం సంభవించింది. హఠాత్తుగా ఎందుకు చచ్చిపోవాలి అంటే వారు ఆలోచించిన ఆలోచన. అర్థమైందా? అందుకని అంటున్నాడు, యోబు కూడా మరొక మాట అంటాడు, నా హృదయాలోచనలో దేవుడు ఎరిగినవాడు, నా హృదయ యథార్థతే కదా నా మీద సాక్ష్యం పలికేది అంటున్నాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనమండి. 33 నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. సరే, అందుకే దేవుడు అన్నాడు, నా మాటలు ఏం చెబుతున్నాయట, నా హృదయ యథార్థతను తెలియపరుస్తాయట. మనం ఎంత మంచివారమో ఎంత చెడ్డవారమో మన మాటలు బట్టి చెప్పేయచ్చు. అర్థమైందా? ఆయన అంటున్నాడు, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. మన మాటలట మన హృదయంలో ఉన్న యథార్థతను తెలుపుతుందంట. యోబు అంటున్నాడు, ప్రభువా నా హృదయం ఎలాంటిదో నా నోటి మాటలే చెప్తాయి దానికి సాక్ష్యం. అందుకనే ఇప్పుడు అననీయ యొక్క హృదయం ఎలాంటిదో అతని నోటి మాటలే అతని గురించి సాక్ష్యం చెప్తున్నాయి. పేతురు చెప్తున్నాడు, అననీయ ఎందుకు నీ హృదయంలో ఇలా ఉద్దేశించుకున్నావు? అది అమ్మిన తర్వాత అది మీ వశమై ఉంది కదా, అది అమ్మింది మీదే కదా, ఎందుకు నీ హృదయంలో ఇలా ఉద్దేశించుకున్నావు? అననీయ నువ్వు మనుషులతో కాదు దేవుడితోటే అబద్ధం ఆడుతున్నావు. దేవుడు చెప్తున్నాడు. అనుకున్నాడు అననీయ, నేను పేతురుతో అబద్ధం ఆడుతున్నాను అనుకున్నాడు, కానీ అతడు తన్ను తానే మోసపోసుకుంటున్నాడనే సంగతి మర్చిపోయాడు అననీయ. అతని మాటలు తన యథార్థతనే చూపిస్తున్నాయి, అతని నోటి మాటలే అతని మీద సాక్ష్యం పలుకుతున్నాయి. అననీయ నువ్వు చెప్తున్నది అబద్ధము, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అర్థమైందా? నువ్వెందుకు నీ హృదయంలాగా ఆలోచించావు? ఇది పాపమని నీకు తెలియదా? ఇది తప్పని నీకు తెలియదా? అననీయ నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. దేవుని ఉగ్రత ఏంటో నీకు తెలియదు. దేవుని కోపం వచ్చింది అంటే దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు. అననీయ నువ్వు చేసింది ఎంత భయంకరమైన పాపమో. ఎందుకు అననీయను అక్కడ వెంటనే ఆ మాట వినగానే చచ్చిపోయాడు తెలుసా? అలాగే చావకపోయి ఉంటే అందరికీ ఇంక అదే అవసరం అయిపోయాను. మీరు చాలాసార్లు చూడండి, దేవుని యొక్క ధర్మశాస్త్రములో కఠినమైన శిక్షలు అన్నమాట, చాలా కఠినమైన శిక్షలు. నిర్గమాకాండము 21వ అధ్యాయాన్ని మేము 22వ అధ్యాయాన్ని గత వారం నిన్నటి దినం చదివినప్పుడు ఎంత ఖచ్చితమైన శిక్షలు పెట్టాడో తెలుసా? తప్పు చేసిన ప్రతి ఒక్కడికి కూడా కనికరించకూడదట, చంపేయమంటున్నాడు అంతే. ఎందుకు చంపేయాలంటే మరొకడు తప్పు చేయకూడదు. అర్థమైందా? అందుకని అంటారు మన దేశంలో కంటే ఇతర దేశాల యొక్క శిక్షలు అట చాలా భయంకరంగా ఉంటాయట. ఎందుకు ఉంటాయి అంటేనట, మళ్ళీ ఇంకొకటి తప్పు చేయకుండా అవకాశం ఉండదట. అందుకనే ఇతర దేశాల్లో తప్పు చేయడానికి భయపడతారట. ఒకసారి ఒక ఆయన చెప్పాడనమాట, ఈ ముస్లింల దేశాల్లో
ఎవరు ఏ తప్పు చేసినా శిక్షలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయంట. ఒక ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, అతడు దొంగతనం చేశాడంటేనంట అతని చేతిని నరికేస్తారట. దొంగతనం చేస్తే అతని చేతులనే నరికేస్తారట. ఎందుకంటే ఆ చేతులు ఉండడం బట్టి కదా అతడు దొంగతనం చేశాడు. ఇప్పుడు ఆ చేతులే నరికేస్తే జీవితంలో ఇంకొకటి ఎప్పుడు కూడా దొంగతనం చేయడు. అందుకనే ఇతర దేశాల్లో అంత దొంగతనాలు వాళ్ళు చేయరట. అందుకని ముఖ్యంగా ఈ అరబ్ దేశాల్లో 33 అరబ్ దేశాల్లో అక్కడున్న శిక్షలు మాత్రం భయంకరమైన శిక్షలు అటు. తప్పు చేస్తే మాత్రం అటు శిక్ష అనుభవించవలసిందే. అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపము చేశారు అంటే శిక్ష అనుభవించాలి. అందుకనే అననీయును దేవుడు ఎందుకు అలా చంపేశాడు అంటే ఒక్కసారిగానే అలాగానే దేవుడు అవకాశం ఇచ్చుంటే ఇంక అందరూ ఇంకా అలాగ అబద్ధం ఆడడానికే ప్రయత్నం చేసుకుంటూ పోతారు. అందుకనే అననీయ ఎప్పుడైతే పడి చచ్చిపోయాడో ఆ చుట్టూ ఉన్న వారికి మిగులు భయం కలిగిందట. ఇక మరలా పేతురుతో కానీ అపోస్తులతో కానీ ఎప్పుడూ ఇంకెవరు అబద్ధం ఆడలేదండి. ఇక మరలా మీరు అబద్ధాన్ని గురించి చూడరన్నమాట. ఇంక అక్కడెక్కడ కూడా వీళ్ళు అబద్ధం ఆడినట్లే కనపడరు. ఇంకా కారణం ఏంటో తెలుసా? అబద్ధం ఆడితే వచ్చే శిక్ష ఏంటో వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు కాబట్టి. అందుకని అంటాడు, ఈ రోజుల్లో మనకు ఎలాగుందో తెలుసా? మనం ఎన్ని తప్పులు చేసినా మనకు శిక్ష రావట్లేదండి. అదే మనకు ధైర్యం అంతా. మన ధైర్యం అంతా ఏంటో తెలుసా? మనం తప్పు చేసినప్పటికీ శిక్ష రావట్లేదట. సరే, మీకు ఈ మాట చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28 ఖచ్చితంగా చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, తప్పు చేసినప్పుడు శీఘ్రముగా శిక్ష రాకపోవడం చూసి మనుషులు భయం విడిచి ఇంకనూ దుర్మార్గంగా ప్రవర్తిస్తారు అంటాడు ఆయన. సామెతల గ్రంథము ప్రసంగిలోన క్షమించి 8వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనమండి. 8:11 దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా పాపం దుష్క్రియలు చేయదురు. చూసారా, ఎందుకు మనుషులు దుష్క్రియలు చేస్తున్నారు? ఎందుకు ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే దుష్క్రియలకు తగిన శిక్ష రావట్లేదు కదా. మనం ఎన్ని తప్పులు చేసినా శిక్ష మనకు రాకపోవడం వల్లే మనం ఇంకా ఎక్కువ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆనాడు అననీయ సప్ఫీరాలకు మరో అవకాశం ఇవ్వలేదు దేవుడు. వాళ్ళు తప్పు చేశారు, దేవుడు చంపేశాడు. అంతేకా కారణం ఏంటంటే ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా మరలా పని చేయకూడదు. తప్పు చేయడానికి భయపడ్డారు, అబద్ధం ఆడడానికి భయపడ్డారు. అందుకనే అపోస్తులు అంటే దేవుని యొక్క దైవజనులు అంటే ఆ రోజున వాళ్ళకి ఎందుకు అంత భయం వేసిందంటే, వాళ్ళతో కానీ మనం అబద్ధం ఆడినా, వాళ్ళని కానీ మనం మోసం చేసినా వారు దేవుణ్ణే మోసం చేసినట్టు ఆ శిక్ష మనం తప్పక అనుభవిస్తామనే సంగతి వరకు అర్థమైంది. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, తప్పు చేయడానికి భయపడాల. అందుకని దేవుడు వాళ్ళని అంతగా శిక్షించాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలోచనలు దేవుడికి తెలుసు. అందుకని మన హృదయంలో ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయొద్దు. అందుకని అన్నాడు, అన్నయ్య ఎందుకు నీ హృదయంలో నువ్వు ఇలాగా ఉద్దేశించుకొని చున్నావు? అసలు ఇలాంటి ఆలోచన రావడమే తప్పు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన మనం ఆలోచించద్దు. దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి తలంపులు కూడా మన హృదయంలోకి రాకూడదు. అబద్ధమునకు ఎప్పుడూ మనం దూరంగానే ఉండాలా. ఎప్పుడూ మనం దేవుని సంతోషపెట్టేవారిగానే ఉండాలా. దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే చేసేమా దాని ఫలితాన్ని అనుభవిస్తాం ఒకరోజు. ఇప్పుడు అనుభవించకపోవచ్చు, మనం చనిపోయిన తర్వాత దేవుడు వాటన్నిటికీ తీర్పులోనే తీసుకొస్తాడు.
ఆ తీర్పులోనికి వెళ్ళకముందే ఈ భూమి మీదే మన జీవితాన్ని సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం కొరకే మనం సిద్ధపడదాం. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా బైబిల్ పఠనంగా మీ సన్నిధులకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. అని